రెండు వాక్యమయం మూడు అద్భుత కార్యాలు చేస్తాడట, ఆశ్చర్య కార్యాలు. అది యెషయా 53 అన్నాడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, సమాధానకర్త. నీకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన పేరు ఆశ్చర్యం. అమ్మా, ఒకటి మార్గమయం వేసే దగ్గర రండి. వాక్యమయం వేసేది మోయండి. దేవుని వాక్యం చేతిలో మోయడం కాదు, గుండెల్లో మోయండి. ఏదో ఒకటి మన చేతిలో ఉన్న వాక్యాన్ని లాగేసుకోవచ్చు, వాక్యాన్ని కాల్ చేయొచ్చు. ఏదో ఒకటి వాక్యం మన చేతికి రాకుండా ఆపచ్చు, కానీ మన గుండెలో ఉన్న వాక్యాన్ని ఎవరు ఆపలేదు. దేవుని వాక్యం చేతిలో కాదు, ఎక్కడ పోయారు? నాకు కన్ను దృష్టి ఉన్నంతవరకు చదవలేదు నీ వాక్యం. నేను పోయిన సంవత్సరం కొత్త గుడిలో ఇదే 1వ కీర్తన మీద ఒక చిన్న వాక్యం, ఒక 25 నిమిషాలు మాట్లాడి వచ్చేది. 8 నెలల తర్వాత అదే మందిరానికి చాలా బాగుంది. నేను పాస్టర్ గారికి పిలిస్తే వెళ్ళాను. నేను ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత మరి సంవత్సరం పాటు మళ్ళీ అక్కడికి వెళ్ళాను. 8 నెలలకే వెళ్ళాను. నాకు ప్రసంగం ఇచ్చే ముందు ఒక 6-7 మందిని నిలబెట్టి అది సాక్ష్యాలు చెప్తారన్నారు. అమ్మ మీరు నమ్మండి, 8 మంది ఏం సాక్ష్యం చెప్పారు తెలుసా? మీరు 1వ కీర్తన గురించి వాక్యం చెప్పారు. ఆ రోజు మొదలు ఈ రోజుకి మేము బైబిల్ 2 సార్లు చదివి పూర్తి చేసామని సాక్ష్యం చెప్పారు. చెప్తే ఆశ్చర్యపోతారు. అందులో ఒక చిన్నదే, నేను అనుకోవడం 3వ తరగతి 4వ తరగతి. ఆ బాగుంది, 3 చదివేసావా? కీర్తన సాయంత్రం చదివేశానండి. ఏం చదివేశాను? కీర్తన అసలు ఒకసారి చదివితే ఉంటే ఎవరి బిడ్డలు వెళ్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఏం అనిపించట్లేదా? అయినా చదువుతూ నిద్ర వచ్చేస్తుంది. పాస్ చేయాలి బైబిల్ పెట్టుకుని నిద్రపోండి. 2 రోజులు నిద్ర వచ్చే మళ్ళీ నిద్రపోండి. 3 రోజులు కూడా ఆలోచించలేదు నిద్రపోండి. 4 రోజులు మీకు నిద్రపోదాం, నిద్ర రాదు. పరిశుద్ధాత్మ మీలో క్రియ చేస్తాడు. మీ హృదయం తెలియకుండా వండటం ప్రారంభిస్తుంది. మీలో తెలియకుండా మీలో పాత స్వభావం పోతుంది. మీలో తెలియకుండా ప్రేమ వచ్చేస్తుంది. మీలో తెలియకుండా కోపం నరికేస్తుంది. దేవుని వాక్యం కత్తి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన చెడును కోసేస్తుంది. శుద్ధి దేవుని వాక్యం చాకలి సబ్బులని మనం కడగటం మొదలు పెట్టదు. ఆయన ఆశ్చర్యకరుడైన ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం ఆశ్చర్యం. అతి త్వరలో ఆయన మనందరి కొరకు రాబోతున్నాడు. అతి ఆశ్చర్యం. ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోవాలంటే మనం కూడా ఆశ్చర్యంలో ఈ చక్కని ప్రోమలోకి రావాలి. నేను మళ్ళా చెప్పనా, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతిని చెల్లించింది ఆయన కృప. మళ్ళా చెప్తున్నాను, వయసు అయిపోయిన తర్వాత అంటారు మీ హృదయ పరిశుద్ధాత్మ మీలో చాలా మందితో మాట్లాడుతున్నాడు, చాలా మందితో మాట్లాడుతున్నాడు. మీరే కావాలని వెనకెళ్ళిపోయారు చాలాసార్లు. సేవకుడు ఎన్నిసార్లు బతిమాలను పట్టించుకోవాలి. బాప్తిస్మం తీసుకోమని ఎన్నిసార్లు బతిమాలను అసలు ఎవరు ముందుకు రాదు. మనం నిన్నటి వారం మీకు ఎలా ఉంటాం? 7 రక్షణ దినం ఉండగానే ఏసీ దగ్గరికి రండి, ఈ పాపను ఒప్పుకోండి, పాప క్షమాపణ పొందండి, నీటి బాప్తిస్మం నమ్మి బాప్తిస్మం పొందండి, పరలోక రాజ్యంలో మనందరి పేరు రాసుకోండి. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు తిరిగి వెళ్ళిపోయే స్థాయిలో ఉన్నాం. బలం వెళ్ళిపోయాక కాదు, దృష్టంతా పోయాక కాదు, బలం ఉండగానే, సమయం ఉండగానే, కాలం ఉండగానే, జీవితం ఉండగానే, రోజులు ఉండగానే ఆశ్చర్యకరుడైన ప్రభు దగ్గర పొందాం. ఈ కీర్తన ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే రాసిన మాటని పదే రాశాడు. చూద్దామా? ఎన్నో వచనం అంటే 8వ వచనం చదవండి ఒకసారి. అందరూ చదివినామా? రెడీ 1 2 3 స్టార్ట్. ఆయన కృపను బట్టి అందరూ ముగిశారు. ఆయన కృపను బట్టి ఆయన చేయాలి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. సేమ్ అదే వచ్చిన ఇంకో దగ్గర చదవండి. ఎన్నో వచ్చిన చెప్పాలి 15 చదవండి. ఆయన కృపను బట్టి ఆయన ఆశ్చర్యకాలను బట్టి మరి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాక. ఆ తర్వాత 21 ఆయన కృపను బట్టి నన్ను ఆయన ఆశ్చర్యకాలను బట్టి వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన. ఆ తర్వాత 31 చదవండి. సేమ్ ఇలాగ ఇంకో వచనం కూడా 4 సార్లు రిపీట్ చేశాడు. 6వ వచనం చదువుతారా? వారి కష్టకాలం యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని 11వ వచనం కష్టకాలం వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించింది. ఆ తర్వాత 19 కష్టకాలం వారి యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించి. 28 చదవండి. శ్రమకు కాలంలో వారి యెహోవాకు మొరపెట్టి వచనాలు 8 వచనాలు అన్ని రిపీటెడే. 3 వచనాలు మనం చదువుకున్నాం. ఏంటిది? చక్కని త్రోవ, తన వాక్యను పంపి అద్భుత కార్యాలు. ఆ 8 3 ఎంత? 11.
11లో ఫస్ట్ 2 యెహోవాదయాన్ని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 12 పాపములు మొత్తం తిప్పుకొని వచ్చాను అంటే 30 అందులో 15 వచ్చినా ఇప్పుడే చెప్పేసేది బై హార్ట్ గా చెప్పొచ్చు. ఇంటికి తర్వాత చదవండి, పరిశుద్ధాత్మ ఇంకా అనేక విషయాలు మీతో మాట్లాడతాడు. 7వ నెలలో 107వ కీర్తన 7వ నెలలో 7వ వచనం మనం ధ్యానించాం. మీ ఇష్టమే కదా. 7వ నెల విశ్రాంతి కాలం గురించి చెప్పారు. ఈ కాలంలోనే ఈ 7వ వచనంలో చక్కని త్రోవకు రమ్మని చెప్పారు. సమయం ఉండగానే, కాలం ఉండగానే మీ జీవితాన్ని ప్రభువుకు పోండి. దృష్టి ఉండగానే 20వ వచనం వాక్యమయ్యుడు యేసుని హృదయంలో పోయండి. సమయం ఉండగానే ఆశ్చర్యకరమైన ప్రభు దగ్గరికి రండి. ఆశ్చర్య కార్యాలతో నింపినాడు. దేవుడు తన కృప మనకు అనుగ్రహించి ముందుకు